నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలుని కుమారుని కని పొత్తిగుడలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడుకు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తు గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రం చేయుచుండెను. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పిన మాటలు ప్రవచనము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులన్నిటిని గూర్చి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయుచు తిరిగి వెళ్ళిరి. ఆమేన్. This is Pranti from 8th grade. Today I am telling about the importance of the Bible. The Bible shows us God's character and God's revelation of Himself to His people. The Bible shows us, in the Bible we can see that God's holy, unchanging, faithfully and loving character. The Bible used by us to give them guidance about how they can live their lives and how they can live their lives and the God would want to them. Now I will read the Bible. కీర్తనలు 12. శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోము అని మీరు నాతో చెప్పుట ఎలా? దుష్టులు వెల్లెక్కి పెట్టి ఉన్నారు, చీకటిలో యథార్థ హృదయాల మీద వేయుటకై తమ బాణములు నరియందు సంధించి ఉన్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశమందున్నది. యెహోవా నరుల కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. యెహోవా నీతిమంతులను పరీక్షించును, దుష్టులను బలాత్కారతులుగా ఆయనకు అసహ్యులు. కాపరి నాకు ఏమి కలగదు, పక్షి గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతి గల జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణం నాకు ఆయన సేవ తీర్చుచున్నాడు. తన నామం బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపులో నేను సంచరించుచున్నాను. ఏ అపాయముకు భయపడను. నీవు నాకు తోడు ఉండువు. నీ జిడ్డుకర్రలు నీ దండమును నన్ను ఆదరించు. నా శత్రువు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరిచేది. నూనెతో నా తల అంటి ఉన్నది, నా గిన్నె నిండిపోలుచున్నది. నేను బ్రతికిను అన్నియు కృపాక్షేమంలో నా వెంట వచ్చును. చిరకాల మిశ్రమ మందిరంలో నివాసం చేస్తాను.